ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యూట్ అయిన లవ్ స్టోరీని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్లోనే హీరోయిన్ సోరమ్ని చూపిస్తారు. ఇప్పుడు తన వాయిస్ ఓవర్లో స్కూల్ లైఫ్ కంప్లీట్ చేసి ఈ కాలేజ్ లైఫ్లోకి రావడానికి చాలా కష్టపడ్డాను. కానీ ఇంక తరువాత నా లైఫ్లో సంతోషం మాత్రమే ఉండాలి. నాకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అవుతారు, జాలీగా ఉండబోతాను అని చెప్పి నోరు ముయ్యదు. అంతలో సీనియర్స్ అందరూ వచ్చి, ఏమ్మా ఇక్కడ నిల్చున్నావు, రారా ఫ్రెషర్స్ పార్టీకి వెళ్దామని హీరోయిన్ని అక్కడి నుండి లాక్కుని వెళ్తుంటారు. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ వాయిస్ ఓవర్లో, యాక్చువల్లీ నా కాలేజ్ లైఫ్ బాగుంటుంది అని అనుకున్నా, కానీ అంతా నా టైం ఈ సీనియర్స్ దగ్గర తగులుకొని ఇలా వచ్చి తాగుతూ కూర్చోన్నా అని హీరోయిన్ పాపం వెక్స్ అయి కూర్చుంటుంది. ఏమంటే ఈ సీనియర్స్ అందరూ, మేము మీకు ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్ చేశాము, కానీ మేము చెప్పిందే మీరు చేయాలి అని చెప్పి ఏం చేస్తారు, చాలా డ్రింక్స్ని పోసిచ్చి అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ ఇచ్చి తాగమంటారు. హీరోయిన్ కూడా ఇంకా వేరే దారి లేక, దేవుడా వీళ్ళ దగ్గర నుండి ఎలా తప్పించుకునేది అని ఫీల్ అవుతూ తాగుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ తన క్లోజ్ ఫ్రెండ్ని మీట్ అయి మాట్లాడుతుంది. వీడి పేరు జున్కి. యాక్చువల్లీ హీరోయిన్కి ఆ కాలేజ్లో ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండరు. జున్కి మాత్రమే హీరోయిన్కి ఉన్న ఒకే ఒక ఫ్రెండ్. అందులోనూ వీళ్ళిద్దరూ స్కూల్ నుండి ఫ్రెండ్స్గా ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ నిన్న నైట్ ఫ్రెషర్స్ డే పార్టీలో జరిగిన అన్నింటిని చెప్పి ఫీల్ అవ్వగా, జున్కి వెంటనే, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు సూరం, నీకు డ్రింక్ చేయడం ఇష్టం లేదు అంటే మీ సీనియర్స్ దగ్గర చెప్పిండొచ్చు కదా, లేకపోతే నేను డ్రింక్ చేయడానికంతా రాను అని చెప్పిండొచ్చు కదా అని వచ్చినప్పుడు హీరోయిన్ వచ్చి, నీకేం బాబు నువ్వు ఈజీగా చెప్పేస్తావు, కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, ఎవరైనా మనల్ని పిలిచి లేదు నేను రాను అని మొకాన కొట్టినట్లు చెప్తే వాళ్ళు మన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? లేదు కదా, నీ మనసుకి ఏమనిపిస్తే అలా డైరెక్ట్గా చెప్పేస్తావు అన్నప్పుడు వాణ్ణి చూసారంటే, అవును అలానే చెప్పాలి, మిగిలిన వాళ్ళ గురించి ఆలోచిస్తే మన గురించి ఎవరు ఆలోచిస్తారు అన్నట్లు చెప్పగా హీరోయిన్ మనసులోనే, ఛా మనం కూడా జున్కీలా ఉంటే ఎంత బాగున్ను, కానీ నాకు వాడిలా అంత డైరెక్ట్గా ముఖం మీద కొట్టేలా మాట్లాడటం రాదు కదా అని ఆలోచిస్తూ కూర్చోన్నప్పుడు ఇప్పుడు అటుపక్కగా ఒక అబ్బాయి వాళ్ళని క్రాస్ అయి వెళ్తాడు. హీరోయిన్ కూడా ఆ అబ్బాయిని చూస్తుంది, కానీ వాడిని చూడగానే హీరోయిన్కి నచ్చేస్తాడు. అలానే వాన్నే కళ్ళు కూడా ఆర్పకుండా మైమర్చి చూస్తుంటుంది. ఎవరి అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు అన్నట్లు చూస్తుంటుంది. యాక్చువల్లీ ఈ అబ్బాయి ఈ మూవీ హీరో. ఇంకా హీరోయిన్ వాడిని అలా చూడడం జున్కి చూసేసి, ఏంటి ఆ అబ్బాయిని అలా చూస్తున్నావని అడుగుతాడు. అయినా హీరోయిన్ అని వాడిని చూస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత కూడా హీరో గురించి ఆలోచిస్తుంటుంది. ఆ అబ్బాయి ఎవరు, వాడి పేరేంటి, చాలా అందంగా కదా ఉన్నాడు, ఒకవేళ వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అన్నట్లు హీరోయిన్ ఆ రోజు నైట్ అంతా హీరో గురించి ఆలోచిస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఎప్పటిలానే కాలేజ్కి వెళ్తుంది, కానీ ఆ రోజు హీరోయిన్కి కనిపించాడు. ఆ బాధలో హీరోయిన్ తిరుగుతుంటే ఈ సీనియర్స్ మళ్ళీ హీరోయిన్ని తాగడానికి పిలుచుకొని వెళ్ళిపోతారు. అంతే హీరోయిన్కి మండిపోతుంది. వీళ్ళొకరు ఎప్పుడు చూసినా ఇదే పనిగా పెట్టుకున్నారు కదా అని మండిపడి కూర్చున్నప్పుడు ఆ సీనియర్స్ అందరూ హీరోయిన్కి ఫుల్గా డ్రింక్ని పోసిచ్చి, తాగు ఇప్పుడు నీ టర్నే తాగు అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా ఇంకా వేరే దారి లేక తీసి తాగుతున్నప్పుడు సడన్ గా ఆపోజిట్ లో కూర్చోన్న ఒక అబ్బాయి హీరోయిన్ ని తాగనివ్వకుండా వాడు లాక్కుని తాగిస్తాడు. హీరోయిన్ అలానే షాక్ ఇచ్చేస్తుంటుంది, వీడేంటి నాది తీసి తాగుతున్నాడు అని. యాక్చువల్లీ వీడు హీరోయిన్ సీనియర్. ఇంకా పార్టీ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తే ఆ సీనియర్ ఉన్నాడు కదా, వాడు ఫుల్గా తాగడం వల్ల ఇప్పుడు వామిట్ చేస్తుంటాడు. వెంటనే హీరోయిన్ తన ఫ్రెండ్ జున్కీకి కాల్ చేసి, రే జున్కీ ఒక పెద్ద ప్రాబ్లం రా, నా సీనియర్ నా డ్రింక్ని తీసి తాగేసి ఇప్పుడు ఫుల్గా వామిట్ చేస్తున్నాడు, నేను ఒంటరిగా వాడిని మేనేజ్ చేయలేను, ప్లీజ్ నువ్వు రా అని పిలిచగా వాణ్ణి చూసారంటే, హే ఏ మాటగా ఉందా, నాకు పని ఉంది నేను రాను అన్నప్పుడు హీరోయిన్, రే వీడితో నేను ఎలా రా ఒంటరిగా ఉండగలను, ప్లీజ్ జున్కీ రా అని హీరోయిన్ ప్లీజ్ చేయగా వాడు సరే ఎక్కడున్నావో చెప్పు వస్తాను అంటాడు. అంతలోనే ఆ సీనియర్ని చూసారంటే, ఏం సూరం అని పిలుస్తూ వెళ్ళగా హీరోయిన్ కూడా చెప్పండి సీనియర్ అన్నప్పుడు వాడిని చూసారంటే, అది నాకు నిన్ను చూడగానే నచ్చేసావు, ఆ విషయం నీకే తెలుసు కదా అన్నట్లు చెప్పగా హీరోయిన్ని చూడాలి. రే ఏం రా చెప్తున్నావు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకెలా తెలుస్తుంది అని హీరోయిన్ బిత్తర ముఖం పెట్టి నిల్చున్నప్పుడు ఆ సీనియర్ అలానే మాట్లాడుతూ దగ్గరగా వెళ్తాడు. కానీ అంతలోనే వాడికి మళ్ళీ వామిట్ రాగా హీరోయిన్ మీదనే వామిట్ చేసేలా వెళ్తాడు. కానీ అంతలోనే ఎవరు వెనకాల నుండి వచ్చి హీరోయిన్ని దూరంగా లాగేస్తారు.
అలా లాగింది ఎవరు అని చూస్తే హీరోనే. అంతే హీరోయిన్కి అంత ఖుషిగా ఉంది. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా హీరో వచ్చి తనని కాపాడిన విషయాన్నే తలుచుకుంటూ కూర్చోంటుంది. ఇప్పుడు ఒక బుక్ తీసి నేను ఇంకా వాడిని చూడనేమో అని అనుకున్నా, కానీ ఇలా మళ్ళీ వాడిని కలుస్తా అని అస్సలు అనుకోలేదు. నాకు మళ్ళీ వాడిని చూడాలని ఉంది అన్నట్లు చెప్పి రాస్తుంది. ఇలా రాసేసి నెక్స్ట్ డే ఎప్పటిలానే కాలేజ్కి వెళ్తే ఈరోజు క్లాస్లో కొత్తగా హీరో కూర్చోంటాడు. హీరోయిన్కి అంత షాకింగ్గా ఉంటుంది. ఏంటిది, నిన్ననే కదా మనం వీడిని మళ్ళీ చూడాలి అని అనుకున్నాం, అంతలోనే వీడు మనం ముందొచ్చి కూర్చోన్నాడు, ఒకవేళ దీన్నే విధి అని అంటారా అని చాలా ఖుషిగా హీరోని చూస్తూ కూర్చుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ ఆ బుక్ తీసి నాకు వాడిని అప్పుడప్పుడు చూస్తూనే ఉండాలి అన్నట్లు రాస్తుంది. అంతేకాకుండా ఈ విషయం గురించి జున్కి దగ్గర కూడా చెప్తుంది. అప్పుడు జున్కి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సరే నువ్వు చెప్పినట్లే వాడిని నువ్వు అప్పుడప్పుడు మీట్ అవుతావు అని అనుకుందాం, కానీ వాడి దగ్గరకు వెళ్ళి వాడి మీద ఉన్న నీ ఫీలింగ్స్ని చెప్పడానికి నీకు ధైర్యం ఉందా అని అడగ్గా హీరోయిన్, రే ఎందుకురా ఇప్పుడు ఇలా అంతా మాట్లాడుతున్నావు, అయినా నేనే వెళ్ళి ఎలారా చెప్పగలను అని వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే హీరోయిన్కి టింగ్ టింగ్ అని మెసేజెస్ వస్తూనే ఉంటుంది. ఏమని చూస్తే ఆ సీనియర్ ఉన్నాడు కదా, వాడే మెసేజ్ చేస్తుంటాడు. అలా లైన్గా మెసేజెస్ రావడం చూసి జున్కి వచ్చి, నీకు ఆ సీనియర్ అంటే ఇష్టం లేదు కదా, మరి వాడి దగ్గర నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పేస్తే ఇప్పుడు ఈ బాధ ఉండదు కదా అన్నప్పుడు హీరోయిన్, నీకేం బాబు, నువ్వు అబ్బాయివి, నీకేమనిపిస్తే అది చెప్పేస్తావు, కానీ నేను ఒక 20 ఏళ్ళ అమ్మాయిని, నాకు భయంగా ఉంటుంది కదా, నేను ఎలా వెళ్ళి చెప్పగలను అంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్దామని బస్సు ఎక్కితే ఆ బస్సులో హీరో నిల్చుంటాడు. అంతే హీరోయిన్కి అయితే అంత షాకింగ్గా ఉంటుంది. ఏంటిది, ఇన్ని రోజులుగా ఈ బస్సులోనే కదా వెళ్తున్నాం, కానీ ఒక్కరోజు కూడా వీడిని చూడలేదు, అలాంటిది ఈ రోజు ఇలా అని అంతలా షాక్ అవుతుంది. ఇంకా క్లాస్కి వెళ్ళిన తరువాత కూడా హీరోనే చూస్తూ కూర్చుంటుంది. అప్పుడు సార్ వచ్చి అటెండెన్స్ వేస్తుంటాడు. అప్పుడు సార్ హ్యాన్వెల్ అని పిలవగా హీరో లేచి ప్రెజెంట్ చెప్తాడు. సో ఇప్పుడే హీరోయిన్కి హీరో పేరు హ్యాన్వెల్ అని తెలుస్తుంది. ఇంకొక రోజు హీరో వాడి ప్లేస్లో ఒక బుక్ని మర్చిపోయి వదిలేసి వెళ్ళింటాడు. దాన్ని హీరోయిన్ చూసేసి, ఈ బుక్ నా ఫేవరెట్ బుక్ కదా అని ఇప్పుడు జున్కి దగ్గరకు వెళ్ళి, జున్కి, ఈ బుక్ని ఇంతవరకు ఏ అబ్బాయి చదివినట్లు నేను చూడనే లేదు తెలుసా అన్నట్లు చెప్పగా జున్కిని చూసారంటే, ఏంటి చూడనే లేదా, నేను చదివాను ఈ బుక్ని అన్నప్పుడు, పర్లేదు నువ్వు చదివితే ఏమీ చదవకపోతే ఏమి, హ్యాన్వెల్ చదువుతున్నాడు కదా అని హీరోయిన్కి అంత ఖుషిగా ఉంది. ఇంకా హీరోయిన్కి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా, సో క్యాంటీన్లో ఒంటరిగా కూర్చొని తింటుంటుంది. ఆ టైం హీరోయిన్ కూర్చోన్న ఆ పక్క టేబుల్లోనే హీరో వచ్చి కూర్చొని తింటుంటాడు. ఇంకా హీరోయిన్కి చెప్పాలా అంత ఖుషిగా ఉంది, కానీ అంతలోనే హే సోరమ్ అని ఆ సీనియర్ పిలుస్తూ హీరోయిన్ దగ్గరకు వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే, వీడెందుకు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, మనల్ని ప్రశాంతంగానే వదలడేమో కదా అని చూస్తున్నప్పుడు సీనియర్ని చూసారంటే, ఇదిగో వచ్చేస్తున్నా అని వెళ్తున్నప్పుడు కరెక్ట్గా హీరో వాడు వెళ్ళనట్లు చేయి అడ్డంగా పెట్టగా వాడు చేయి తగిలి అలానే వెళ్ళి కింద పడిపోతాడు. అంతే ఆ సీనియర్ కోపంగా పైకి లేచి హీరో దగ్గర గొడవ పడేలా వెళ్ళగా అంతలో హీరో, సారీ అండి నా స్పూన్ కింద పడిపోయింది, దాన్ని తీస్తున్నప్పుడే కరెక్ట్గా మీరు వచ్చారా, అంతే నా చేయి తగిలి మీరు కింద పడిపోయారు అన్నట్లు చెప్పగా ఆ సీనియర్కి అయితే అంతలా కోపం వస్తుంది. కానీ హీరోయిన్ అక్కడే ఉండడంతో సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు హీరోయిన్కి ఒకటే కన్ఫ్యూషన్గా ఉంది, అదెలా కరెక్ట్గా ఆ సీనియర్ వస్తున్న ఆ టైంలోనే వీడి స్పూన్ కింద పడుతుంది, ఒకవేళ నా కోసమే అలా చేశాడా, లేదు నేనే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నట్లున్నా అని హీరోనే చూస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా జున్కి దగ్గర చెప్పగా వాడు, ఇక్కడ చూడు సోరం, అందుకని నువ్వే వెళ్ళి వాడి దగ్గర మాట్లాడకు, ఒకవేళ వాడికి నువ్వంటే ఇష్టం ఉంటే వాడి నీ దగ్గర వచ్చి మాట్లాడతాడు, అంతవరకు నువ్వు వెయిట్ చేయి అన్నట్లు చెప్పగా హీరోయిన్, ఏం చెప్తున్నావు, వాడు కూడా నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్తున్నావా, నిజంగానే నా దగ్గర వచ్చి మాట్లాడతాడంటావా ఏంటి అన్నప్పుడు, మరి నువ్వే వెళ్ళి వాడి దగ్గర ప్రపోజ్ చేస్తావా ఏంటి, ఇక చూడు వాడు నువ్వు ఒకే క్లాస్లో చదువుతున్నారు, సో నీ ఇష్టానికి నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసి వాడు నిన్ను రిజెక్ట్ చేసేస్తే ఆ తర్వాత వాడిని క్లాస్లో ఎలా ఫేస్ చేయగలవు, బాగా ఆలోచించు అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా అవునవును నువ్వు చెప్పింది కరెక్టే అని నెక్స్ట్ డే బస్ ఎక్కితే తన కార్డ్ వర్క్ అవ్వడం లేదు. వెంటనే హీరోయిన్ డ్రైవర్ దగ్గర, అంకుల్ నేను ఎన్ని రోజులుగా ఈ బస్సులో వస్తున్నా నా కార్డ్ వర్క్ అవ్వడం లేదు, సో ఈ ఒక్కరోజు మాత్రం నన్ను బస్సులో అలో చేయండి అన్నప్పుడు అతన్ని చూసారంటే, ఏమ్మా ఈ బస్సులో రోజు 100 మందికి పైగా ఎక్కుతుంటారు, అందరినీ ఎలా నేను గుర్తు పెట్టుకోగలను, కార్డ్ వర్క్ అవ్వడం లేదు కదా, నువ్వు దిగు మా కింద అని ఆ డ్రైవర్ అర్చగా హీరోయిన్ కూడా డల్గా కింద దిగుతున్నప్పుడు సడన్గా ఎవరో హీరోయిన్ కింద దిగనట్లు చేయి అడ్డంగా పెట్టారు.
అది ఇంకెవరో కాదు హీరోనే. ఇప్పుడు డ్రైవర్ దగ్గర ఇద్దరికి టికెట్ తీసుకోండి అన్నట్లు చెప్పి వాడి ఇష్టానికి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్కి అయితే ఏం అర్థం కావడం లేదు. వీడు ఇంకొక టికెట్ నాకేనా తీసుకుంది అని తిరిగి చూస్తే బస్సులో హీరోయిన్ తప్ప ఇంకెవరూ లేరు. ఓకే, వీడు నా కోసమే తీసిండాడు అని హీరోయిన్ హీరో పక్కన వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు ఒకలా మొహమాటంగా హీరో దగ్గర నాకు కలిపి టికెట్ తీసుకున్నందుకు చాలానే థ్యాంక్స్ అన్నప్పుడు హీరో కూడా పర్లేదు, అవును మీ పేరు సోరం కదా అన్నట్లు అడగ్గా హీరోయిన్ కూడా ఏంటి అని కొంచెం తడబడగా హీరో లేదు మనిద్దరం ఒకే క్లాస్ కదా, మీకు నేను తెలుసు కదా అన్నట్లు అడగ్గా హీరోయిన్కి అంత హ్యాపీగా ఉంది. వాడే ఇలా హీరోయిన్ దగ్గర మాట్లాడడం, అంతేకాకుండా నా పేరు కూడా వీడికి తెలిసిండాది కదా అని హీరోయిన్కి అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ క్యాంటీన్లో కూర్చొని తింటున్నప్పుడు హీరో వచ్చి కూర్చుంటాడు. మీరు ఎప్పుడు ఒంటరిగానే కదా కూర్చొని తింటారు, మీతో ఎవరు కూర్చొని తినరు కదా, అందుకే నేను కంపెనీ ఇద్దామని వచ్చాను అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఒకలా చూస్తుందా. వెంటనే హీరో లేదు లేదు మీరు తప్పుగా అనుకోకండి, మీతో కలిసి ఎవరు తినరు అన్న మీనింగ్లో చెప్పడం లేదు, మీరు ఒంటరిగా తింటున్నారు కదా అని వచ్చాను అంటాడు. హీరోయిన్ కూడా నవ్వుతుంటుంది. ఇలా హీరోనే వచ్చి కంపెనీ ఇస్తానంటే హీరోయిన్ ఎలా వద్దంటుంది. సో ఇద్దరు కూర్చొని తింటుంటారు. అప్పుడు హీరో అవును గ్రూప్ ప్రాజెక్ట్ చేయమన్నారు కదా, మీరు ఎవరితో కలిసి చేయబోతున్నారు, మీరు ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటే మన ఇద్దరం కలిసి చేద్దామా అన్నట్లు అడగ్గా హీరోయిన్ ఎలా కాదంటుంది. మనసులోనే ఏమ్రా ఇది, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అన్నీ ఫాస్ట్గా కదా జరుగుతుంది అని అనుకొని ఇప్పుడు హీరో దగ్గర మీరెందుకు నన్ను ఇలా మీరు రండి అన్నట్లు మాట్లాడుతున్నారు, క్యాషువల్గా ఫ్రెండ్స్ లానే నా దగ్గర మాట్లాడండి, ఇద్దరం ఒకే క్లాసే కదా అన్నట్లు చెప్పగా వాడు నవ్వుతూ ఓకే అంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే ఒకటే బటర్ఫ్లైస్, ఇన్ని రోజులు నేను ఒంటరిగా తింటున్నా, అలాంటిది ఇప్పుడు నాకు ఇష్టమైన వాడే నా దగ్గర కూర్చొని తింటున్నాడు కదా, నాతో మాట్లాడుతున్నాడు, నేను బుక్లో రాసేదంతా అలానే జరుగుతుంది కదా, ఇదంతా నిజంగానే జరుగుతుందా లేకపోతే నా ఇమాజినేషనా, లేకపోతే వాడికి కూడా నేను నచ్చానా అని హీరోయిన్కి అంత కన్ఫ్యూషన్గా ఉంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు బస్ ఎక్కుతారు. అప్పుడు హీరో 2 టికెట్ అని చెప్పినప్పుడు వెంటనే హీరోయిన్ లేదు లేదు నా కార్డ్ ఇప్పుడు వర్క్ అవుతుంది అన్నప్పుడు హీరోయిన్ని చూసారంటే హలో మేడం నువ్వే నాకు కలిపి టికెట్ తీసుకోవాలి, ఆ రోజు నేను 2 టికెట్ తీసాను కదా అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా ఓకే అని నవ్వుతూ టికెట్ తీసుకొని వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు హీరో ఏంటి సైలెంట్గా కూర్చున్నావు, నార్మల్గా పాటలు వింటూ కదా వెళ్తావు, మరి ఈరోజు వినలేదా అన్నప్పుడు హీరోయిన్ ఏంటి మీకెలా తెలుసు నేను సాంగ్స్ వింటూ వెళ్తా అని అడిగినప్పుడు హీరో వచ్చి నార్మల్గా అందరూ బస్సులో వెళ్ళేటప్పుడు సాంగ్స్ వింటూనే కదా వెళ్తారు, అందుకే అడిగాను అన్నప్పుడు హీరోయిన్ కూడా ఓకే ఓకే అన్నప్పుడు హీరో వాడి ఇయర్ పాడ్స్ని తీసిగా హీరోయిన్ కూడా తీసి పెట్టుకుంటుంది. ఇప్పుడు వాడు పెట్టిన సాంగ్ని విన్న హీరోయిన్ ఇది నా ఫేవరెట్ సాంగ్ అన్నప్పుడు హీరో కూడా నవ్వుతూ అరే నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అని చెప్తూ వాడి చెవిలో ఉన్న ఇయర్ పాడ్ని తీస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి పాట వినిపించడం లేదు అని అడగ్గా ఈ 2 ఇయర్ పాడ్స్ని చెవిలో పెట్టుకుంటేనే సాంగ్ ప్లే అవుతుంది అని చెప్పగా హీరోయిన్ అవునా అని అటుపక్క తిరిగి కూర్చుంటుంది. ఆ టైం హీరో వాడి చేతిలో ఉన్న ఇంకొక ఇయర్ పాడ్ని వాడి హీరోయిన్ చెవిలో పెట్టగా అంతే హీరోయిన్కి ఒకలా అయిపోతుంది. సడన్గా వాడు అంత క్లోజ్గా రావడంతో హార్ట్ అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇంకా బస్ దిగి ఇద్దరు నడిచి వెళ్తుంటారు. ఆ టైం హీరోయిన్కి లైన్గా మెసేజెస్ వస్తూనే ఉంటుంది. ఎవరు అని చూస్తే జున్కీనే మెసేజ్ చేస్తుంటాడు. ఆ టైం హీరో కూడా సూరం నువ్వు ఫ్రీనా అన్నట్లు అడిగి ఏమో చెప్పడానికి వస్తాడు. కానీ అంతలోనే హీరోయిన్కి జున్కీ కాల్ చేస్తాడు. కానీ హీరోయిన్ కట్ చేసి చెప్పండి ఏమో చెప్తున్నారు అని అడగ్గా వాడు లేదు నువ్వు ఫ్రీ అయితే వస్తావా మనం కాఫీ తాగడానికి వెళ్దామని చెప్తున్నప్పుడు మళ్ళీ జున్కీ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఈసారి హీరోయిన్ కట్ చేయలేదు, 1 నిమిషం అని లిఫ్ట్ చేయగా అటుపక్క జున్కీని చూసారంటే సూరం నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, సో నువ్వు త్వరగా ఇప్పుడే రా అన్నట్లు పిలవగా ఇప్పుడు హీరోయిన్కి ఏం చేయాలనే తెలియడం లేదు. జున్కీ ఏమో ఇప్పుడే నన్ను చూడాలి అంటున్నాడు, హీరో ఏమో కాఫీ తాగడానికి పిలుస్తున్నాడు, ఏం రా చేసేది అని ఆలోచించిన హీరోయిన్ ఇప్పుడు హీరో దగ్గర సారీ అండి నాకు అర్జెంట్గా ఒక వర్క్ వచ్చేసింది, నేను ఇప్పుడే వెళ్ళి తీరాలి అన్నట్లు చెప్పగా హీరో ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడగ్గా లేదు లేదు ప్రాబ్లం అంతా ఏం లేదు జస్ట్ వర్క్ అంతే అని హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళగా హీరో లైట్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ బ్రష్ చేస్తున్నప్పుడు జున్కీ కాల్ చేసి నేను ఏం చేసేదనే తెలియడం లేదు, అసలు నిన్నెవరు అంత డ్రింక్ చేయమనింది అని తిట్టగా ఏమైంది ఎందుకు తిట్టున్నావు అని హీరోయిన్ అడగ్గా
జున్కి వచ్చి ఈ సూరం నిన్న నైట్ నువ్వు ఏమంతా చేసావని నీకు కొంచెం కూడా గుర్తులేదా అని అడగ్గా హీరోయిన్ లేదు గుర్తులేదు ఏమైంది అంటుంది. యాక్చువల్లీ ఏం జరిగింటుంది అని చూస్తే నిన్న నైట్ జున్కి హీరోయిన్కి కాల్ చేసి రమ్మనింటాడు కదా, ఏమని చూస్తే జున్కి నెక్స్ట్ మంత్ ఆర్మీకి వెళ్ళబోతున్నాడంట. సో ఆ విషయం చెప్పడానికే పిలిచింటాడు. హీరోయిన్ కూడా ఆ మాట విని జున్కిని ఇన్ని రోజులు ఒక చిన్న అబ్బాయిగానే చూస్తుండిపోయాను, కానీ ఇప్పుడు ఆర్మీకి వెళ్ళే అంత పెద్దోడి అయిపోయాడు కదా అని చాలా ఫీల్ అయ్యి డ్రింక్ చేస్తుంటుంది. అప్పుడు జున్కి సోరం నేను ఆర్మీకి వెళ్ళిన తరువాత నువ్వు అప్పుడప్పుడు నాకు లెటర్స్ వేయాలి మర్చిపోకూడదు ఓకేనా అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా సరే సరే బాబు ఖచ్చితంగా, కానీ ఇప్పుడు నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆ సీనియర్ ఉన్నాడు కదా వాడు అక్కడికి కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ని చూసేసి ఫ్రీగానే కదా ఉన్నావు అని హీరోయిన్ని మళ్ళీ డ్రింక్ చేయడానికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే ఇష్టం లేకపోయినా నోరు తెరిచి చెప్పదు కదా, సో సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ టైం ఆ సీనియర్ ఛాన్స్ అని హీరోయిన్ మీద చేయి వేసేలా వెళ్తాడు. హీరోయిన్కి అయితే ఒకలా అన్కంఫర్ట్గా ఉంది, అక్కడ నుండి ఎలా అయినా వెళ్ళిపోవాలి అని చెప్పి నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తాను అని ఫాస్ట్గా అక్కడి నుండి బయట వెళ్ళిపోతుంది. కానీ ఎక్కువ తాగడం వల్ల నడవడానికి కూడా కావడం లేదు. సో ఒక ప్లేస్లో వెళ్ళి కూర్చుంటుంది. ఆ సీనియర్ అయితే వెనకాల వచ్చి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఇక్కడ చూడు సోరం నీకు తెలుసు కదా నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పగా హీరోయిన్ బిత్రముఖం పెట్టి అయ్యయ్యో నేను ఇప్పుడు వాడి దగ్గర ఏం చెప్పేది అని ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు వాడు కాస్త దగ్గరకు వెళ్ళి ఏంటి నేను నీకు నచ్చలేదా అని అడగ్గా అవునరా నువ్వు నాకు నచ్చలేదు అని తన మనసులో అనుకుంటుందే తప్ప డైరెక్ట్గా వాడి దగ్గర చెప్పలేకపోతుంది. ఆ టైం ఆ సీనియర్ ఇంకా దగ్గరగా వెళ్తుంటాడా. హీరోయిన్ కూడా ఏంటి వీడు ఇలా వస్తున్నాడు అని తను దూరం దూరం జరిగి వెళ్తుంటుంది. కానీ ఒక స్టేజ్లో వాడు కిస్ చేసేలా హీరోయిన్కి దగ్గరగా వెళ్ళిపోతాడు. కానీ కరెక్ట్గా ఆ టైం ఎవరో వచ్చి ఆ ప్లేస్లో కూర్చుంటారు. అంతే ఆ సీనియర్ అలానే డమాలని వెళ్ళి కింద పడిపోతాడు. వచ్చింది ఎవరు అని చూస్తే హీరో కాదు జున్కిని చూడగానే హీరోయిన్కి ఫుల్గా ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం అంతా విన్న హీరోయిన్ అయితే నువ్వేనా నన్ను ఇంటికి పిలుచుకొని వచ్చింది అని అడగ్గా వాడు మరి నీ వల్ల నడవడానికి కూడా కాలేదు, అంతేకాకుండా రోడ్ అంతా ఫుల్గా ఏడుస్తూనే వచ్చావు అందరూ నిన్నే చూస్తున్నారు తెలుసా అంటాడు. కానీ హీరోయిన్కి అదంతా గుర్తులేదు. తను ఇప్పుడు ఎప్పటిలానే కాలేజ్కి వెళ్తుంది. కాసేపట్లోనే హీరో కూడా వస్తాడు. హీరోయిన్ కూడా మాట్లాడదామని నవ్వుతూ వెళ్తుంది. కానీ ఏమని తెలియడం లేదు. హీరోయిన్ని అసలు పట్టించుకోడు, ఎప్పుడూ హీరోయిన్ పక్కనే కూర్చుంటాడు. అలాంటిది ఈరోజు వెనకాల వెళ్ళి కూర్చుంటాడు. హీరోయిన్ కూడా ఏమైంది వీడికి ఎందుకు అక్కడెళ్ళి కూర్చున్నాడు అని ఒకలా బాధగా హీరోని చూస్తుంటుంది. క్లాస్లోనే చాలాసార్లు వాడి దగ్గర మాట్లాడటానికి ట్రై చేస్తుంది, కానీ హీరో అస్సలు పట్టించుకోడు. ఇప్పుడు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత హీరోయిన్ హ్యాండ్వెల్ అని వాడి వెనకాలే వెళ్ళి హీరోని స్టాప్ చేయగా వాడు ఏంటి అంటాడు. హీరోయిన్ లేదు మన ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పావు కదా, సో దాని గురించి మనం డిస్కస్ చేయాలి కదా అన్నప్పుడు వాడిని చూసారంటే ఓ అవును చెప్పాను కదా, నువ్వేం చేస్తావు నువ్వు రెడీ చేసిన అన్ని ఫైల్స్ని నాకు సెండ్ చేసే నేనే చెక్ చేసుకుంటా అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి అయితే ఒకలా అయిపోతుంది, ఏంటి వీడు ఇలా చెప్పేసి వెళ్తున్నాడు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా, నాకు వాడి మీద ఉన్న ఫీలింగ్స్లా వాడికి నా మీద లేదేమో కదా అని హీరోయిన్ చాలానే అప్సెట్ అయిపోతుంది. అయినా కూడా హీరోయిన్ ఆ రోజు ఈవినింగ్ కాలేజ్ కంప్లీట్ అయిన తరువాత హీరో కోసం వెయిట్ చేస్తుంది. వాడు వస్తాడు. హీరోయిన్ కూడా హ్యాండ్వెల్ అని వెనకాలే పిలుస్తూ వెళ్తుంది, కానీ వాడు అప్పుడు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్ మనసే విరిగిపోతుంది, ఏంటి వీడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అయితే నిజంగానే వాడికి నేనంటే ఇష్టం లేదా అని ఇంటికి వెళ్ళి కూడా అంతలా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ చాలానే లోన్లీ అయిపోతుంది. హీరోయిన్కి ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు కదా, సో ఒంటరిగానే తిరుగుతుంటుంది. సో ఇలా డల్గా ఒకరోజు వెళ్తున్నప్పుడు సడన్గా హీరో వచ్చి నిల్చుంటాడు. హీరోయిన్ కూడా చూస్తుంది, కానీ ఎలా ఉన్నవాడు మన దగ్గర మాట్లాడాడు, ఊరికే ఎందుకు మనం మాట్లాడడం అని హీరోని క్రాస్ అయ్యి వెళ్ళగా వాడు అలానే హీరోయిన్ చేయి పట్టి స్టాప్ చేస్తాడు. ఒక్క నిమిషం అని ఇప్పుడు అలానే కట్ చేసి హీరో ఎందుకు ఇన్ని రోజులు హీరోయిన్ని అవాయిడ్ చేశాడు అని చూపిస్తారు. యాక్చువల్లీ ఏమైంది అని చూస్తే హీరో కాఫీ తాగడానికి పిలిచిన నైట్ జున్కి కాల్ చేసి రమ్మనింటాడు కదా, ఆ రోజే కదా హీరోయిన్ ఫుల్గా తాగింటుంది. జున్కీనే కదా హీరోయిన్ని ఇంటికి పిలుచుకొని వెళ్ళింటాడు. ఆ టైం హీరో ఒక పార్క్లో కూర్చొని ఎందుకు సోరం నేను కాఫీ తాగడానికి పిలిస్తే రాలేదు అని ఆలోచిస్తూ కూర్చున్నప్పుడే హీరోయిన్ ఫుల్గా తాగి ఉండడం వల్ల జున్కీని హక్ చేసుకుని ఏడుస్తూ వెళ్ళింటుంది. జున్కీ కూడా ఓదార్చుతూ ఉనింటాడు. కానీ వాళ్ళిద్దరిని అలా చూసిన హీరో తప్పుగా అర్థం చేసుకుంటాడు. సో అందుకే హీరో ఇన్ని రోజులు హీరోయిన్ని అవాయిడ్ చేసింటాడు. యాక్చువల్లీ వీడికి హీరోయిన్ అంటే ఇష్టం. సో వాడి ఫ్రెండ్ ఒక అమ్మాయి దగ్గర
జరిగిందంతా చెప్పి అంతలా ఫీల్ అవుతాడు. నేను అస్సలు నమ్మలేకున్నా. ఒకవేళ నేనే వాళ్ళిద్దరిని తప్పుగా అర్థం చేసుకున్నానా, వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అయితే ఏం చేసేది అని ఫీల్ అవ్వగా ఆ ఫ్రెండ్ వచ్చి, రే నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే అయింటారు, నువ్వే వాళ్ళిద్దరిని తప్పుగా అనుకుంటున్నావేమో అనిపిస్తుంది అన్నప్పుడు హీరోని చూసారంటే, అయితే నేను ఇప్పుడేం చేసేది, ఆ అబ్బాయి సోరం బాయ్ ఫ్రెండ్ కాదంటావా అని చెప్పగా ఆ ఫ్రెండ్ వచ్చి, ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడ కూర్చొని ఇలా ఫీల్ అవ్వడం కంటే డైరెక్ట్గా సోరం దగ్గరకు వెళ్ళి తనని లవ్ చేస్తున్న విషయాన్ని చెప్పు అన్నప్పుడు, ఏంటి ప్రపోజ్ చేయాలా, ఒకవేళ నేను ప్రపోజ్ చేసి తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు అని చెప్పేస్తే నేనేం చేసేది అని హీరో చెప్పగా, అలా అంతా ఏం కాదు, నాకెందుకో ఆ అమ్మాయికి కూడా నీ మీద ఫీలింగ్స్ ఉన్నట్లే అనిపిస్తుంది, అలా లేకపోయినా ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండండి, అందులో ఏముంది, ఎలా చూసినా 50-50 ఛాన్స్ ఉంది కదా, సో నువ్వు డైరెక్ట్గా వెళ్ళి తన దగ్గర ప్రపోజ్ చేయి అన్నట్లు ఫ్రెండ్ చెప్పగా హీరో కూడా, ఒకవేళ నిజంగానే ఆ అబ్బాయి సోరం బాయ్ ఫ్రెండ్ కాడా, జస్ట్ ఫ్రెండ్ అయ్యింటే ఇప్పుడు సోరంని నేను మిస్ చేసుకుంటే ఆ తర్వాత ఫ్యూచర్లో చాలానే రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, ఏదైనా సరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామని అక్కడి నుండి వెళ్తాడు. సో ఇలానే హీరోయిన్ ముందు వచ్చి నిలబడి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఇద్దరు ఒక బార్లో కూర్చుంటారు. అప్పుడు హీరోయిన్, ఏమైంది, ఏమో మాట్లాడాలి అని చెప్పావు అని అడగ్గా హీరోని చూసారంటే ఏం మాట్లాడనంటున్నాడు. హీరోయిన్ని చూస్తూ కూర్చుంటాడు. అప్పుడు వాడి మనసులోనే, నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో అప్పుడే నువ్వు నాకు నచ్చేసావు సూరం అంటాడు. హీరోయిన్ హీరోని చూడక ముందే హీరోయిన్ని చూసింటాడు. ఒకరోజు హీరో బస్ స్టాప్కి నడిచి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్లో హీరోయిన్ నిల్చొని ఉంటుంది. వాడికి హీరోయిన్ని చూడగానే చాలా నచ్చేస్తుంది. అప్పుడు వాడి మనసులో, నా దగ్గర చాలామంది చెప్పారు, నీ మనసుకి నచ్చిన అమ్మాయిని నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడే ఆ అమ్మాయి నీకు చాలా నచ్చేస్తుంది అని, ఆ టైం నీ చుట్టూ ఉన్న అన్నీ కూడా అలానే ఫ్రీజ్ అయిపోతుంది అన్నారు. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నేను అలానే ఫీల్ అయ్యాను. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నాకు అలాంటి ఫీల్ కలగలేదు. నువ్వు ఆ బస్సులో వెళ్ళడం చూశాను. నీకోసమే రోజు ఆ బస్సులో రావాలి అని అనుకున్నా. కానీ నెక్స్ట్ డేనే ఆ బస్ని నేను మిస్ చేసేసాను. కానీ తరువాత చూస్తే నువ్వు నేను చేరిన కాలేజ్లోనే జాయిన్ అయ్యినావు. నాకు అంత హ్యాపీగా ఉండింది. ఇంక నువ్వు ఎక్కడికంతా వెళ్ళావో అక్కడికంతా నిన్ను ఫాలో అవుతూ వచ్చేవాడిని. కానీ నువ్వు నేను వేరే వేరే డిపార్ట్మెంట్ అని చెప్పి నీకోసమే నేను రాత్రి పగలు కష్టపడి నువ్వు తీసుకున్న ఆ కోర్స్ని తీసుకున్నా. సో ఈ విధంగానే నీ క్లాస్లోకి నేను వచ్చాను. ఇంకా సీనియర్ నీతో మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు కూడా వాడి దగ్గర కంఫర్ట్గా ఫీల్ అవ్వడం లేదు అని నాకు అనిపించింది. సో అందుకే ఆ రోజు కావాలనే వాడిని కింద తోసాను. ఇదంతా నేను నీ కోసమే చేశాను. కానీ నా ఫీలింగ్స్ని డైరెక్ట్గా నీ దగ్గర చెప్పడానికి నాకు ధైర్యం రాకుంది. నాకు తెలియడం లేదు, నేను నిన్ను చూస్తున్నట్లే నువ్వు నన్ను చూస్తున్నావా అని నాకు తెలియడం లేదు. ఒకవేళ నీకు నా మీద ప్రేమ లేదు అంటే నేనేం చేసేది అని కూడా నాకు తెలియడం లేదు అని అనుకొని ఇప్పుడు హీరోయిన్ దగ్గర, సూరం నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా ఫీలింగ్స్ని నీ దగ్గర చెప్పలేదు అంటే ఆ తర్వాత నేను చాలానే బాధపడాల్సి ఉంటుంది. సూరం నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నట్లు చెప్పగా హీరోయిన్కి అంత షాకింగ్గా ఉంటుంది. అయితే వీడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడా అని షాకింగ్గా చూస్తుంటుందా. హీరోయిన్ అలా చూడడంతో వాడు, అయ్యయ్యో తొందరపడి మనసులో మాట ఇలా చెప్పేసా ఏంటి అని, అది నేను రెస్ట్ రూమ్ వెళ్ళొస్తా అని హీరో అక్కడి నుండి లేచి వెళ్ళగా హీరోయిన్ ఇంకా కూడా ఆ షాక్లో నుండి బయట రాలేదు. వీడు ఇప్పుడు నాకు ప్రపోజ్ చేశాడా ఏంటి, ఇది కలనా లేక నిజమా, నా హార్ట్ ఎందుకు ఇంతలా కొట్టుకుంటుంది అని గుండెను పట్టుకొని హీరోయిన్ కూర్చోంటే రెస్ట్ రూమ్కి వెళ్ళిన హీరోని చూడాలి. ఇంత ఘోరంగా ఎవరు ప్రపోజ్ చేసిండరు, చాలా వరస్ట్గా కదా చేశాను, లేదు బాగానే ప్రపోజ్ చేశా అనుకుంటా, అయ్యయ్యో ఇలా చెమటలు పడుతుందేంటి, నార్మల్ అని హీరో కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. ఇద్దరికి ఏం మాట్లాడాలో తెలియక చాలాసేపు సైలెంట్గా కూర్చోన్న ఇద్దరు ఇప్పుడు ఒక్కసారిగా ఏమో మాట్లాడాలని తిరుగుతారు, కానీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు కాసేపు తర్వాత హీరోయిన్, హ్యాన్వల్ నాకు నువ్వంటే చాలా ఇష్టం అన్నట్లు చెప్పగా ఆ మాట విని హీరోకి అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు కాసేపు తరువాత హీరోయిన్ దగ్గర, నీకు ఫస్ట్ నేను ఎప్పుడు నచ్చాను అని అడగ్గా, అదా ఒకరోజు సీనియర్ నా మీదనే వామిట్ చేస్తున్నప్పుడు సడన్గా ఎక్కడి నుండో వచ్చి నన్ను దూరంగా లాగి కాపాడావే అప్పుడే అంటుంది. ఇంకా హీరోయిన్ హీరో దగ్గర, నేను అస్సలు నమ్మలేకున్నా, ఇలా నువ్వే వచ్చి నా దగ్గర ప్రపోజ్ చేస్తావు అని నేను అస్సలు అనుకోలేదు, ఇది నిజమా లేదంటే నా ఇమాజినేషనా అని కూడా నాకు తెలియడం లేదు అన్నప్పుడు హీరో వెంటనే హీరోయిన్ చేయి పట్టుకొని, ఇదేం ఇమాజినేషన్ కాదు అంటాడు. ఇంకా ఇద్దరు కూర్చొని బాగా డ్రింక్ చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ బాగా తాగి ఉండడంతో హీరో చెప్ప మీదనే కిస్ చేయగా
వాడు హీరోయిన్ని కిస్ చేస్తాడు. సో ఫైనలీ హీరోయిన్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్కి ఇప్పుడే నిన్న తాగిన మత్తు దిగుతుంది. నిన్న నైట్ జరిగిందంతా గుర్తుకు రాగా, అయ్యయ్యో నిన్న నైట్ నేను వాడికి ప్రపోజ్ చేశానా, వాడు నాకు ప్రపోజ్ చేశాడు, అయితే మేమిద్దరం ఇప్పుడు లవర్సా అని హీరోయిన్కి అంత ఖుషిగా ఉంది. ఆ ఖుషీలోనే ఫాస్ట్గా ఫోన్ తీసి హీరోకి మెసేజ్ చేస్తుంది. ఏం చేస్తున్నావు, తిన్నావా, నిన్ను మిస్ అవుతున్నా, అది ఇది అని ఫుల్గా మెసేజ్ పెట్టుంటుంది. ఇంకా హీరోని మీట్ అవ్వడానికి సూపర్గా రెడీ వెళ్తుంది. ఇప్పుడు ఇద్దరు మూవీ చూడటానికి వెళ్తారు. అలా మూవీ చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరి చేతులు లైట్గా టచ్ అవుతుందా, అంతే హీరోకి అంత నర్వస్గా ఉంటుంది. కానీ హీరోయిన్ వాడు అలా నర్వస్గా ఫీల్ అవ్వడం చూసి వెంటనే వాడి చెయ్యిని టైట్గా పట్టుకుంటుంది. సో ఇలానే వీళ్ళిద్దరి డేటింగ్ బాగా పోతుంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు హీరోయిన్ దగ్గర మనం ఈ వీకెండ్ లాంగ్ డ్రైవ్ వెళ్దామా అని మెసేజ్ చేయగా, హీరోయిన్కి అంత ఖుషి, హ్యాపీగా ఏంటి లాంగ్ డ్రైవా, ఖచ్చితంగా వెళ్దామని మెసేజ్ చేస్తుంది. అలా మెసేజ్ చేసిన కాసేపటికే హీరోయిన్కి జున్కి కాల్ చేస్తాడు. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు జున్కి, సోరం నేను నెక్స్ట్ వీక్ ఆర్మీకి వెళ్తున్నా, నువ్వు ఈ వీకెండ్ ఫ్రీనా అని అడగ్గా, హీరోయిన్ అయ్యో ఇప్పుడే కదా హ్యాన్వెల్తో కలిసి బయట వెళ్దామని ప్లాన్ వేసామని ఆలోచించి జున్కి, నువ్వు ఈ వీకెండ్ మాత్రమే ఫ్రీగా ఉంటావా, ఆ తర్వాత నువ్వు ఫ్రీగా ఉండవా అని అడగ్గా, వాడొచ్చి లేదు సోరం నెక్స్ట్ వీకే వెళ్తున్నా కదా, సో కొంచెం బిజీగా ఉంటాను, అందుకే ఈ వీకెండ్ నిన్ను చూడాలి అంటున్నా అని చెప్పగా, హీరోయిన్కి ఏం చెప్పాలనే తెలియడం లేదు. జున్కీని చూడటానికి వెళ్దామా లేదంటే హ్యాన్వెల్తో కలిసి ఔటింగ్కి వెళ్దామా అని కన్ఫ్యూషన్గా ఉంది. కానీ నెక్స్ట్ డే హీరోని మీట్ అయ్యి, ఈ వీకెండ్ మా అమ్మ నాన్న నన్ను చూడటానికి వస్తాను అన్నారు, సో ఈ వీకెండ్ మనం ఔటింగ్కి వెళ్ళలేమో అన్నప్పుడు హీరోని చూసారంటే ఇందులో ఏముంది, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్తాం అంతే కదా, ఏం ప్రాబ్లం లేదు అని వాడు చాలా సింపుల్గా చెప్పేస్తాడు. కానీ హీరోయిన్కి అయితే ఒకలా గిల్టీగా ఉంది. నిజం చెప్పింటే బాగుండేమో కదా అని ఒకలా డల్గా కూర్చోన్నప్పుడు ఇప్పుడు హీరోని, అవును నీకు జున్కి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పావు కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా అవును అంటుంది. అప్పుడైనా నిజం చెప్పిండొచ్చు కానీ హీరోయిన్ చెప్పదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ జున్కీని మీట్ అయి మాట్లాడుతుంటుంది. హీరోయిన్ అయితే అంతలా డ్రింక్ చేస్తూ జున్కీ దగ్గర, నేను అస్సలు నమ్మలేకున్నా, ఇన్ని రోజులు నాతోనే ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు ఆర్మీకి వెళ్ళబోతున్నాడు కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్కి కాల్ చేస్తాడు. కానీ హీరోయిన్ లిఫ్ట్ చేయడం లేదు. వాడు చాలాసార్లు చేస్తూనే ఉంటాడు, అయినా హీరోయిన్ లిఫ్ట్ చేయడం లేదు. జున్కీ కూడా ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అంటాడు, అయినా హీరోయిన్ లిఫ్ట్ చేయకుండా ఫుల్గా తాగుతూ కూర్చుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఆ రోజు నైట్ హీరోయిన్ దగ్గర జున్కీ గురించి అడిగింటాడు కదా, ఆ సీన్ని చూపిస్తారు. ఆ టైం హీరో, నీ ఫ్రెండ్ జున్కీ దగ్గర మనం డేట్ చేస్తున్న విషయాన్ని చెప్పేశావా అని అడగ్గా, చెప్పేశాను, కానీ వాడు నెక్స్ట్ వీకే ఆర్మీకి వెళ్తున్నాడు అని కొంచెం ఫీల్ అవుతూ చెప్పగా, హీరో ఏంటి ఏమైంది, ఎందుకు నువ్వు ఇప్పుడు ఇంతలా ఫీల్ అవుతున్నావు అని అడగ్గా, హీరోయిన్ అలా ఏం లేదు, నేను నిన్ను వాడికి ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నా కానీ చేయలేకపోయా అని ఫీల్ అవుతున్నా అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తుంది. కానీ హీరోయిన్కి మాత్రం చాలా గిల్టీగా ఉంది, ఇలా వీడి దగ్గర అబద్ధం చెప్తున్నాం కదా అని. సో అందుకే ఇప్పుడు హీరోయిన్ అంతలా తాగుతూ కూర్చుంటుంది. అప్పుడు జున్కి, హే సోరం, నేను ఆర్మీకి వెళ్ళిన తరువాత డేటింగ్ చేస్తున్నా అని చెప్పి ఉన్న డబ్బులంతా ఖర్చు చేయకుండా చూసి ఖర్చు చేయి ఓకేనా అంటాడు. కానీ హీరోయిన్ అదంతా వినే కండిషన్లోనే లేదు. ఫుల్గా తాగి ఉండడం వల్ల అలానే పడిపోతుంది. ఆ టైం అని చూసి మళ్ళీ హీరోయిన్కి కాల్ చేయగా ఈసారి జున్కి ఫోన్ తీసి కాల్ని లిఫ్ట్ చేసేస్తాడు. కానీ ఏం మాట్లాడాడు అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే జున్కి హీరోయిన్ని మోయలేక మోసుకొని వచ్చి బయట బెంచ్ మీద కూర్చోపెట్టి హీరోయిన్కి వాడి కోట్ అంతా తీసి కప్పుతుంటాడు. అప్పుడు ఆ ప్లేస్కి హీరో వచ్చేస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే జున్కి, హే సోరం నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, పైకి లే అని లేపగా హీరోయిన్ కూడా ఆ తాగిన మత్తులోనే అలానే కళ్ళు తెచ్చి, హే హ్యాన్వెల్ నువ్వేంటి ఇక్కడ, అవును నువ్వు ఎప్పుడొచ్చావు అన్నట్లు మాట్లాడగా హీరోకి మండిపోతుంటుంది. అలానే కోపంగా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఏం మీ అమ్మ నాన్న వస్తున్నారు అని చెప్పావు, ఓ వీడేనా మీ అమ్మ నాన్న అన్నట్లు చెప్పగా హీరోయిన్, అయ్యయ్యో హ్యాన్వెల్ సారీ, నేనేం నిన్ను మోసం చేయలేదు అని ఏమేమో వాగుతుంటుంది. కానీ హీరోకి మాత్రం అంత కోపంగా ఉంది. అంతేకాకుండా హీరోయిన్ వాడిని మోసం చేస్తుంది, జున్కీతో కలిసి తనని చీట్ చేస్తుంది అని అనుకుని కోపంగా అక్కడి నుండి వెళ్తుంటాడు. వెంటనే హీరోయిన్, హ్యాన్వెల్ ఆగు వెళ్ళకు అని పైకి లేస్తుంది. అయినా హీరో పట్టించుకోకుండా వెళ్తుంటాడు. కానీ అంతలో జున్కి ఫాస్ట్గా వెళ్ళి హీరోని స్టాప్ చేసి,
ఇక్కడ చూడు, నువ్వు తప్పుగా అనుకున్నట్లున్నావు. మేమిద్దరం నిజంగానే ఫ్రెండ్స్ అంతే. మా ఇద్దరి మధ్య ఇంకేం లేదు. నేను ఆర్మీకి వెళ్తున్నా, అందుకే చివరగా ఒకసారి మాట్లాడుదామని నేనే సూరంని పిలిచాను. కానీ నా వల్ల ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది, సారీ అంటాడు. కానీ హీరో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అంతలా ఏడుస్తుంటుంది, ఇలా వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడే అని. ఇప్పుడు అలానే కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత చూపిస్తారు, హీరో హీరోయిన్ ఇద్దరు కంప్లీట్గా విడిపోయారు. హీరో ఏమో ఒక బార్లో కూర్చొని ఫుల్గా తాగుతుంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి, ఏరా ఏం లేని విషయానికంతా ఎందుకురా సూరంని బ్రేకప్ చేసావు అని అడగ్గా వాణి చూసారంటే, లేదు అంతా అయిపోయింది, మేము విడిపోయాం అంతే, అయినా తను నన్ను మోసం చేసింది కదా అని చాలా ఫీల్ అవుతుంటాడు. ఇంకో పక్క హీరోయిన్ జున్కీ దగ్గర మాట్లాడుతుంటుంది, నువ్వు ఎలా ఉన్నావని అడగ్గా వాడు, నేను బాగున్నా, నువ్వు చెప్పు, హ్యాన్వెల్ దగ్గర మాట్లాడావా అని అడగ్గా హీరోయిన్ ఏడుస్తూ, లేదు, నేను సారీ చెప్పడానికి కూడా వాడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు తెలుసా, అంతే మేము కంప్లీట్గా బ్రేకప్ అయి విడిపోయాము అన్నట్లు చెప్పగా జున్కీకి ఒకలా అయిపోతుంది. నా వల్లనే కదా మీరిద్దరూ విడిపోయారు అని అడగ్గా, లేదు లేదు, నీ మీద ఏం తప్పు లేదు, తప్పంతా నాదే అని హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. ఇలానే రోజులు గడుస్తుంది, ఇద్దరు కూడా డల్గానే తిరుగుతుంటారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తుంది. సో హీరోయిన్ ఇంటికి వెళ్ళడానికి అంతా ప్యాక్ చేసుకుని బస్ స్టాప్లో కూర్చోంటుంది. ఆ టైం హీరో ఫ్రెండ్ ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, నువ్వే కదా సోరం అని అడగ్గా హీరోయిన్ కూడా అవును అన్నప్పుడు అమ్మాయి వచ్చి, ఇక్కడ చూడు సోరం, నేను హ్యాన్వెల్ ఫ్రెండ్ని, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు, నీ హ్యాన్వెల్ ఇంకా ఈ కాలేజ్లో చదవడంట, వాడు ఈ రోజే అబ్రాడ్కి వెళ్తున్నాడు, త్వరగా వెళ్ళు, వెళ్ళి వాడిని ఆపు అని చెప్పగా హీరోయిన్ మనసే విరిగిపోతుంది. చూస్తే హీరో నిజంగానే అబ్రాడ్ వెళ్తున్నట్లున్నాడు. కానీ అంతలోనే హీరోయిన్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాన్వెల్ని హక్ చేసుకొని, సారీ హ్యాన్వెల్, నన్ను క్షమించు, నిన్ను మోసం చేయాలి అని నేను ఎప్పుడూ అనుకుంది లేదు, దయచేసి నేను సారీ చెప్పడానికైనా నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, నేను నీకు ఆ రోజు అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది, అంతా నాదే తప్పు, అందుకని ఇప్పుడు ఇలా నన్ను వదిలి వెళ్ళకు అని ఏడ్చగా వాడు, సరే ఏడ్చకు అని చెప్పగా ఇప్పుడు హీరోయిన్, హ్యాన్వెల్ నువ్వు నా దగ్గర ఏం చెప్పావు, నీకు నన్ను ఫస్ట్ టైం చూడగానే నచ్చేసాను అని చెప్పావు కదా, నాకు కూడా అంతే, నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చేసావు, ఇలా అంతా చాలా కొంతమందికి మాత్రమే జరుగుతుంది తెలుసా, అలా ఉన్నప్పుడు నువ్వు ఎలా నన్ను వదిలి వెళ్తున్నావు, ఇక్కడ చూడు, నేను చేసింది తప్పే, నేను నీకు నిజం చెప్పేసి వెళ్ళిండాలి, కానీ నువ్వు అనుకున్నట్లు మా ఇద్దరి మధ్య ఏం లేదు, నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నా, ఇంకెవరిని నేను లవ్ చేయడం లేదు, నువ్వు వెళ్ళకు, నన్ను వదిలి వెళ్ళకు, అయినా నన్ను వదిలి వెళ్ళడానికి నీకు మనసులా వచ్చింది, నువ్వు లేని ఈ కాలేజ్లో నేను ఎలా ఉండగలను అని చెప్పి హీరోయిన్ అంతలా ఏడుస్తుంది. అప్పుడు హీరో, ఏంటి నేను లేని కాలేజ్లోనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేం అర్థం కావడం లేదు అని వాడు షాకింగ్గా అడగ్గా హీరోయిన్, నాకు తెలుసు నువ్వు అబ్రాడ్కి వెళ్తున్నావు కదా, నాకు తెలుసు అన్నప్పుడు హీరోని చూసారంటే, ఏంటి నేను అబ్రాడ్కి వెళ్తున్నానా, ఎవరు చెప్పారు నీకు అన్నప్పుడు హీరోయిన్, నీ ఫ్రెండ్ చెప్పింది అన్నప్పుడు వాణ్ణి చూసారంటే, ఓ నా ఫ్రెండ్ చెప్పిందా, తను ఉందే, ఇక్కడ చూడు, నేను అబ్రాడ్కి అంతా వెళ్ళడం లేదు, జస్ట్ ట్రిప్కి వెళ్తున్నా అంతే అని చెప్పగా ఇప్పుడు హీరో మళ్ళీ అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంటుంది. హీరో కూడా దగ్గరగా వెళ్ళి, సోరం ఇక్కడ చూడు, ఇన్ని రోజులు నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అడగ్గా హీరోయిన్ అవును అంటుంది. అప్పుడు హీరో, నేను నిన్ను చాలానే మిస్ అయ్యాను అని చెప్పగా హీరోయిన్ ఫాస్ట్గా వెళ్ళి హీరోని హక్ చేసి, సారీ ఇంకెప్పుడు నేను అబద్ధం చెప్పను అని చెప్పగా హీరో వచ్చి, నా మీద తప్పు ఉంది, నేను నీ దగ్గర మాట్లాడిండాలి, కానీ నువ్వు మాట్లాడటానికి కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు, సారీ అని చెప్పి హక్ చేసుకుంటాడు. సో ఫైనలీ ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే సమ్మర్ హాలిడేస్ అంతా కంప్లీట్ అయ్యి కాలేజ్కి వెళ్తున్న హీరోయిన్ని చూపిస్తారు. మొబైల్ చూస్తూ వెళ్తుంటున్నా అప్పుడు అక్కడికి ఆ సీనియర్ వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర, ఏం సూరం ఫ్రీగా ఉన్నట్లున్నావు, సరే ఈ క్రిస్మస్ నైట్కి ఏమైనా ప్లాన్ పెట్టుకున్నావా, మేము ఆ రోజు నైట్ పార్టీ చేసుకోబోతున్నాం, నువ్వు వస్తావా అని అడగ్గా ఎప్పటిలానే హీరోయిన్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా నిల్చొని చూడగా ఇప్పుడు ఆ ప్లేస్కి హీరో వస్తాడు. వచ్చి, హాయ్ సీనియర్ ఎలా ఉన్నారు, ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఏమో మాట్లాడుతున్నారు, ఏం సూరం ఏమంటా అతనికి అన్నట్లు అడగ్గా ఆ సీనియర్ అంతలా షాక్ అవుతాడు. ఏంటి మీరిద్దరూ డేట్ చేస్తున్నారా, ఇది ఎప్పటి నుండి అని అడగ్గా ఇప్పుడు హీరోయిన్కి ధైర్యం వచ్చేసిందో ఏమో వెంటనే, సారీ సీనియర్, క్రిస్మస్ నైట్ నేను మీతో రావడం లేదు అని ధైర్యంగా చెప్పి వెళ్ళగా ఆ సీనియర్కి అంత షాకింగ్గా ఉంది. ఇప్పుడు హీరో, ఇక్కడ చూడండి సీనియర్, ఇలా నా గర్ల్ ఫ్రెండ్ని నైట్ టైంలో అంతా బయట పిలవకండి ఓకేనా అని ఆ సీనియర్కి ఇద్దరు నోస్ కట్ చేసి వెళ్తుంటారు. ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని జాలీగా వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ తన మనసులో, మనం ఒక విషయాన్ని సిన్సియర్గా
డీప్గా తెలుసుకున్నాము అంటే మన లైఫ్లో ఆటోమేటిక్గా మిరాకిల్స్ జరుగుతుంది. మన ఇమాజినేషన్స్ అంతా కూడా రియాలిటీగా మారుతుంది. అలానే మా ఇద్దరి లైఫ్లోనూ జరిగింది అని ఇద్దరు నవ్వుతూ వెళ్తుంటారు. అలానే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది ఈ మూవీ? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.